నా పెరటి బావి నీళ్ళన్ని కుశలం అడిగే. అచ్చి అచ్చి అమ్మా అమ్మా ఎవరిది? ఎవరు? అదేమిటి అలా పరిగెత్తుకొస్తున్నావు? ఆంబోతు వెంటబడ్డట్టు. అది సుధాకర్ స్నానం చేస్తుంటేను. ఇలా పారిపోతే రేపు స్నానం నువ్వే చేయించాలి కదా, ఎలా మరి? చిప్పొండత్తయ్యా. మరి ఈ మధ్య ఎంట్రన్స్ పరీక్షలు రాశాను కదా, పాస్ అవుతానో లేదో మామయ్యకి నా చెయ్యి చూపించి తెలుసుకోవాలనుంది. మామయ్య గొప్ప జ్యోతిష్యుడు కదా. లక్షణంగా చూపించుకో. కానీ మీ మావయ్య పరీక్షా ఫలితాలతో ఆగే రకం కాదే. నీ జాతకం అంతా బయట పెట్టగలరు. జాగ్రత్త మరి. పర్వాలేదత్తయ్యా, నాకు జాతకం అంతా తెలుసుకోవాలనే ఉంది. మరికనే అయితే వెళ్ళు. అయిపోయింది దీని పని. గోవింద. బకెట్ కనిపించట్లేదు. ఆ మొహానుకున్న సబ్బు తుడుచుకుని చూడు, కనబడుతుంది. నమస్కారం మావయ్య. రామారా, సుధాకరు పెరట్లో స్నానం చేస్తున్నట్టున్నాడు. మీతోనే పని ఉండొచ్చాను. ఈ మధ్య ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, సెలెక్ట్ అవుతానో లేదో చెయ్యి చూసి చెప్తారేమోనని. అరే రే రే, అలాగా? రా రా, కూర్చో కూర్చో. ఏది చెయ్యది? ఉన్నది ఉన్నట్టు చెబుతాను. నీకు కష్టమైనా నష్టమైనా నన్నేం అనకూడదు. నువ్వు ఎంట్రన్స్ పరీక్ష కాదు కదా, డిగ్రీ కూడా పూర్తి చేయలేవు. ఉండు ఉండు. వెరీ బ్యాడ్. ఏమిటి మావయ్య అది? నువ్వు కాకుండా ఇంకెవరైనా మొహమాటం లేకుండా చెప్పేవాడిని. దయచేసి నన్నేమి అడకు. ఆ చెయ్యి ఇంకెవరికి చూపించదు. వెళ్ళిపో. మావయ్య, మీది చేతిలో ఉన్నది ఉన్నట్లు ముఖం మీద చెప్పే వంశం అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ముఖం చాటేయడం న్యాయమేనా? ఇప్పుడు నాకు వంశం కన్నా వంశాంకురం ముఖ్యమమ్మా. నువ్వు సుధాకరు పెళ్లి చేసుకోవటం మంచిది కాదు. మంచిది కాదా అంటే? సుధాకర్తోనే మా వంశం అంతరించిపోతుంది. నాకు అర్థం కావడం లేదు మావయ్య. నీకు పెళ్ళైన వెంటనే వైధవ్యం ప్రాప్తిస్తుంది. బాధపడకమ్మా. ఇలా జరగాలని నేను కోరుకోవటం లేదు. నాకు తెలిసిన దొంగ బకెట్ దాచింది నువ్వే కదా. రమణి, ఏమైంది? అమ్మా. ఏమండి, ఆ అమ్మాయికి ఏం చెప్పారు? అలా ఏడుస్తూ వెళ్తోంది. సుధాకర్తో ఆ అమ్మాయికి పెళ్లి జరగదని చెప్పాను. ఎందుకండి? తెలిసి తెలిసి వాడి జీవితంలో నిప్పులు పోశారు. అమ్మా, రమణ్ నువ్వేమన్నా అన్నావా? అలా ఏడుస్తూ వెళ్ళిపోతుందేంటి? ఆహా, అంతా మీ నాన్నగారు చేసిన నిర్వాకం. ఆ అమ్మాయి చెయ్యి చూసి మీ ఇద్దరికి పెళ్లి జరగదని చెప్పారట. ఏం చెప్పారు? ఏం చెప్పారండి? మీ పిచ్చ జాతకాలు మీరును మా జీవితాలతో ఆడుకోక్కర్లేదు. తండ్రివి కాబట్టి వదిలేస్తున్నాను. ఇప్పుడు రమణ్ ఏమైనా అగాయిత్యం చేసుకోవాలి. తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ అమ్మాయి మీద ప్రేమతో నువ్వు నన్ను ఏమైనా చేయగలవు, కానీ బ్రహ్మరాసిన ఆమె రాతని మార్చలేవురా. అది చూస్తాను. ఏమండి, పట్టుబట్టి ఆ అమ్మాయి నేను కోడలి